నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, చెప్పండి. మీరు ఇప్పటివరకు ఎన్ని జాబ్స్కి అప్లై చేసి ఉంటారు? 10, 50, 100? అరే ఏంట్రా డిమాండ్ అయిన స్కిల్స్ మన రెజ్యూమేలో యాడ్ చేసాము. ఆయన ఎవరో 2 crores జాబ్ రెజ్యూమే టెంప్లెట్ అంటే అది కూడా యూస్ చేసాము. అయినా సరే మనకేంటి ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావట్లేదు అని ఆలోచిస్తున్నారా? ఎందుకు కాల్స్ రావట్లేదంటే మీరు వాళ్ళెవరో చెప్పింది నమ్మారు, కానీ మీరు జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయలేదు కాబట్టి. మీకు విషయం తెలుసా, హెచ్ఆర్కి మీ ప్రొఫైల్ రీచ్ అవ్వకముందే ఒక రోబోట్ అనేది స్కాన్ చేస్తుంది. ఆ రోబోట్ పేరే ATS, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇవాళ ఈ వీడియోలో ATS గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ది బెస్ట్ ATS రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎండింగ్లో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీలో కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరితో పక్కా షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, లెట్స్ ఇమాజిన్ దిస్. మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు అండ్ 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం హైర్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి ఒక్క జాబ్ అప్లికేషన్ పెడితే ఎన్ని రెజ్యూమేస్ వస్తే ఆలోచించండి. మీరు ఆ రెజ్యూమేస్ అన్ని స్కాన్ చేసి అందులో నుండి పొటెన్షియల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలిచి అందులో నుండి మీకు కావాల్సిన 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి హైర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం కంపెనీస్ వాళ్ళు వేస్ట్ చేసుకోలేరు కదా. అందుకనే 99% ఆఫ్ ద కంపెనీస్ ATS సిస్టమ్ని యూజ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు మార్కెట్లో చాలా ATS సిస్టమ్స్ ఉంటాయి, లైక్ జోహో రిక్రూట్, నౌకరీ RMS, గ్రీన్ హౌస్, కేకా HR, వర్కబుల్, లింక్డ్ఇన్ టాలెంట్ హబ్ ఎక్సెట్రా. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బేసికల్గా ఏం చేస్తాయంటే రెజ్యూమేస్ని స్కాన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్తో కంపేర్ చేసి ఏవైతే పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ లిస్ట్ అంతా HRకి ఇస్తుంది అనమాట. కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు ATS సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు 25 years దాటిన వెంటనే ఇంట్లో ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి 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 అని. ప్రతి పర్సన్కి వాళ్ళ బెటర్ హాఫ్లో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని కొన్ని ఉంటాయి కదా. అవన్నీ క్వాలిటీస్ ఏం చేస్తారు, వాళ్ళ మ్యారేజ్ బ్రోకర్కి చెప్తారు. ఆయన దగ్గర ఉన్న ప్రొఫైల్స్లో ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ చూసుకొని మనకి ఇస్తారనమాట. అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఒకరిని పెళ్లి చూపులు పిలుస్తాం. ఇంటర్వ్యూ టైంలో కూడా అదే జరుగుతుంది అనమాట. ఇక్కడ మ్యారేజ్ బ్రోకర్ అంటే మన ATS, ప్రొఫైల్స్ అంటే మన రెజ్యూమేస్, పెళ్లి చూపులు అంటే ఇంటర్వ్యూ కాల్స్. ఇది జరిగే ప్రాసెస్ అనమాట. ఒక కంపెనీ వాడు కూడా వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీకి ఎలాంటి స్కిల్స్ కావాలనేది జాబ్ డిస్క్రిప్షన్ చెప్తారు. ఆ JD తీసుకెళ్ళి ATSకి ఇస్తారు. ఈ ATS ఏం చేస్తుంది, వచ్చిన రెజ్యూమేస్లో ఏవైతే JDతో కంపేర్ అవుతున్నాయో అవన్నీ ఆ లిస్ట్ తీసుకెళ్ళి HRకి ఇస్తుంది అనమాట. ఇలా ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు 5.5 feet అనుకుందాం, అలాగే మీరు బిజినెస్ మ్యాన్ అనుకుందాం. ఇప్పుడు ఒక అమ్మాయికి 6 feet అండ్ జాబ్ చేసే పర్సన్ కావాలనుకుందాం. మీరు ఆ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మ్యారేజ్ బ్రోకర్ అనేది మీ ప్రొఫైల్ అనేది ఆ అమ్మాయికి చూపించారు. సేమ్ ATS కూడా అంతే అనమాట. JDతో మ్యాచ్ అవ్వని ఏ రెజ్యూమే అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మీ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇన్డెప్త్గా ATS ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులో 4 steps ఉంటాయి. ఫస్ట్ది పార్సింగ్. మీరు రెజ్యూమే అప్లోడ్ చేశాక ఈ ATS సిస్టమ్ ఏం చేస్తుందంటే మీ రెజ్యూమేని స్కాన్ చేస్తుంది. అందులో నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ ఇలా ఏమైనా ఉంటే అవన్నీ తీసి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కీవర్డ్ మ్యాచింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏమవుతుందంటే మీ రెజ్యూమేని JDతో కంపేర్ చేసి స్పెసిఫిక్ కీవర్డ్స్ కోసం సెర్చ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు JDలో పైథాన్, మెషిన్ లెర్నింగ్, PySpark ఇలా స్కిల్స్ ఉన్నాయనుకుందాం. ఈ కీవర్డ్స్ అనేది మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్కోరింగ్. ఇప్పుడు మీ రెజ్యూమేలో JDతో మ్యాచ్ అయ్యేటట్టుగా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అని ATS స్కానర్ స్కాన్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసి ఒక స్కోర్ ఇస్తుంది, లైక్ 80%, 90% ఇలా అనమాట. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ATS సిస్టమ్ స్కాన్ చేయాలంటే కంపల్సరీగా దాని జాబ్ డిస్క్రిప్షన్ ఉండాలి. మీ రెజ్యూమే స్కాన్ చేసేసి ఇచ్చే స్కోర్ని అది జనరిక్ స్కోర్ అనమాట. ఆ స్కోర్ దేనికి పనికిరాదు. మీకు అక్కడ 100% వచ్చినా 90% వచ్చినా ఆ జనరిక్ స్కోర్ అనేది దేనికి పనికిరాదు. సో మన తెలుగు సోకాల్ క్రియేటర్స్ 90% రెజ్యూమే ATS టెంప్లెట్ అనగానే మీరు ఆ జాబ్స్ టెంప్లెట్ తీసుకొని మీరు జాబ్స్ అప్లై చేస్తే మీకు జాబ్స్ కాదు కదా, కనీసం ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. ఆ తర్వాత ర్యాంకింగ్. ఇప్పుడు వచ్చిన ప్రొఫైల్స్ బట్టి ATS కొంచెం ర్యాంక్స్ ఇస్తుంది అనమాట. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే ఓన్లీ టాప్ 10 to 20% ప్రొఫైల్స్ మాత్రమే HRకి వెళ్తున్నాయంట. సో బేసికల్లీ ఏంటంటే HRని ఇంప్రెస్ చేయకముందే నువ్వు ATSని ఇంప్రెస్ చేయాలి. లెట్స్ నౌ టాక్ అబౌట్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ యువర్ ATS స్కోర్. ఫస్ట్ ఇది కీవర్డ్స్. ఫర్ సపోజ్ JDలో పైథాన్ డెవలపర్ ఉంది అనుకుందాం. మీరు రెజ్యూమేలో పైథాన్ ప్రోగ్రామర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ పైథాన్ డెవలపర్, పైథాన్ ప్రోగ్రామర్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అయినారైనా సరే ATS అనేంటి మీకు ఎగ్జాక్ట్ లేదు కాబట్టి మీ స్కోర్ అని తగ్గిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా JDలో ఏముందో అది మీ రెజ్యూమేలో న్యాచురల్గా యాడ్ చేసుకోవడానికి చూసుకోండి. నెక్స్ట్ ఇది రిలవెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ JDలో నాకు 3 years ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని ఉంది. ఇక్కడ మీరు రెజ్యూమేలో 3 years ఆఫ్ డెవలప్మెంట్ ఉందని రాశారు. 3 years అయినా సరే ఈ మార్కెటింగ్ వేరు, డెవలప్మెంట్ వేరు కాబట్టి మీ రెజ్యూమే అనేది కొంచెం బిలో స్కోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్స్.
మీరు మీ రెజ్యూమేలో కరెక్ట్ ఎడ్యుకేషన్స్ యాడ్ చేశారా, కరెక్ట్ సర్టిఫికేట్స్ యాడ్ చేశారా అనేది బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది స్కిల్స్. మీ దగ్గర ఉన్న స్కిల్స్ లైక్ టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు యాడ్ చేయండి. నెక్స్ట్ ఇది ఫార్మాటింగ్. చాలా వరకు ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. రెజ్యూమే టెంప్లెట్ అనగానే చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఏ ఫార్మాట్ పెడితే ఆ ఫార్మాట్ ఇచ్చేస్తారు. దానివల్ల వాళ్ళకి వ్యూస్ వస్తాయేమో కానీ మీకు మాత్రం జాబ్స్ రావు. అసలు ఒక బెస్ట్ ATS రెజ్యూమే టెంప్లెట్ అంటే అందులో సింగిల్ కాలం రెజ్యూమే టెంప్లెటే ఉండాలి. ఎలాంటి టేబుల్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఫిగర్స్ కానీ ఇంకేమి ఉండకూడదు ఫర్ ద మోస్ట్ ఆఫ్ ది జాబ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇది ఫైల్ ఫార్మాటింగ్. ఇక్కడ ఏంటంటే మీ రెజ్యూమే అనేది .pdf ఆర్ .x ఫార్మాట్లోనే ఉండాలన్నమాట. వేరే వింత ఫార్మాట్స్ వాడకండి. ఇప్పుడు ఒక JD తీసుకుందాం. ఇక్కడ JDలో ఏం మెన్షన్ చేశారు, మనకి జావా కావాలని, స్ప్రింగ్ బూట్ కావాలని, రెస్ట్ APIs, SQL కావాలని అడిగారు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమో 2 to 4 years అన్నారు. రోల్ వచ్చేసి బ్యాక్ అండ్ డెవలపర్ అన్నారు. ఇది JDలో ఉంది. మీరు మీ రెజ్యూమేలో ఏమేమి మెన్షన్ చేశారు, బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ అన్నారు, వెబ్ డెవలప్మెంట్ అన్నారు, డేటాబేసెస్ అన్నారు, ఇంకా టూల్స్ వచ్చేసి పైథాన్, Node.js అన్నారు. ఇక్కడ మనకి బ్యాక్ అండ్లో జావా వాడతారని తెలుసు, డేటాబేసెస్లో SQL వాడతారని తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు, కానీ ATSకి తెలియదు కదా. అందుకని మీ రెజ్యూమేకి బిలో స్కోర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెజ్యూమే చూద్దాం. ఇందులో జావా అని, స్ప్రింగ్ బూట్ అని, రెస్ట్ఫుల్ APIs అని, SQL అని ఇలా వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ ఎగ్జాక్ట్గా ఈ రెజ్యూమేలో ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్స్లో బిల్ట్ రెస్ట్ API బ్యాక్ అండ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ SQL అని మెన్షన్ చేశారు. ఇక్కడ JDలో చెప్పిన స్కిల్స్ ఎగ్జాక్ట్గా ఈ రెజ్యూమేలో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెజ్యూమేలో ఎక్కువ స్కోర్ ఇస్తుంది అనమాట కంపేర్ టు ద బిఫోర్ రెజ్యూమే. అందుకే మళ్ళీ చెప్తున్నా, JDతో కంపేర్ చేయకుండా ఒక రెజ్యూమేని స్కాన్ చేసి ఒక ATS సిస్టమ్ స్కోర్ ఇచ్చిందంటే ఆ స్కోర్ అనేది మీకు దేనికి పనికిరాదు. ఇట్స్ జెనరిక్ వన్. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, మనం ఒక ఆన్సర్ రాస్తాం ఒక ఎగ్జామ్లో. ఆ ఆన్సర్ కంపేర్ చేసి మనకు మార్క్స్ ఇవ్వాలంటే టీచర్ దగ్గర ఆల్రెడీ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండే ఉంటుంది కదా. సో టీచర్ ఏం చేస్తారు, మనం రాసిన ఆన్సర్ని ఆ పర్ఫెక్ట్ ఆన్సర్తో కంపేర్ చేసి ఒక మార్క్స్ ఇస్తారు కదా. సేమ్ ATS సిస్టమ్స్ కూడా ఇలాగే చేయాలన్నమాట. JDతో మన రెజ్యూమేని కంపేర్ చేసుకొని కీవర్డ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యలేదా అని అప్పుడు స్కోర్ ఇస్తుంది అనమాట. అంతేకాని ఇప్పుడు జనరల్గా మీరు రెజ్యూమే అప్లోడ్ చేయగానే వచ్చే స్కోర్ అదంతా ఫేక్ అని కాదు, కానీ అంటే మీకు దేనికి పనికిరాదు ఆ స్కోర్. కంటెంట్ క్రియేటర్స్ చెప్పేది బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మీ వర్క్ అనేది మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తోపు అనుకున్న వాళ్ళు ఎవరు తోపు కాదు, నేను ఇప్పుడే రిలీజ్ అయ్యా. ఇప్పుడు కామన్ ATS మిస్టేక్స్ ఏంటో చూస్తున్నాం. ఫస్ట్ ఇది ATS రెజ్యూమే అనగానే ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి డబల్ ఫార్మాట్ రెజ్యూమే యూజ్ చేస్తారు, ఫ్యాన్సీ ఫాంట్స్ యూజ్ చేస్తారు, ఫ్యాన్సీ టెంప్లెట్స్ యూజ్ చేస్తారు, టేబుల్స్ పెడతారు, ఫిగర్స్ పెడతారు, అలాగే అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అంతా పెడతారు. ఆ తర్వాత టైపోస్ చూస్తారు, టైపోస్ ఉంటాయి, మీరు సరిగ్గా ప్రూఫ్ రీడింగ్ చేయరు. మళ్ళీ నెక్స్ట్ స్టాండర్డ్ ఫైల్ ఫార్మాటింగ్ ఉండదు, స్టాండర్డ్ హెడ్డింగ్స్ ఉండవు, రిలవెంట్ టెంప్లెట్ ఉండదు, ఏమీ ఉండవు. ఇవన్నీ లేకపోవడం వల్ల మీరు చేసే చిన్న మిస్టేక్ కూడా మీ ATS స్కోర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ ATS స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఇది, మీరు అప్లై చేసే JDని బాగా చదవండి. మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నా ప్రతి జాబ్ అప్లికేషన్కి ఒక్కొక్క రెజ్యూమే ఉండాలన్నమాట. మీరు 500 జాబ్స్కి అప్లై చేస్తే మీ దగ్గర 500 రెజ్యూమేస్ ఉండాలి. స్టాండర్డ్ హెడ్డింగ్స్ యూస్ చేయండి, టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు మెన్షన్ చేయండి, సింగిల్ కాలం ఫార్మాట్ మాత్రమే యూస్ చేయండి, టేబుల్స్ కానీ ఇంకా బొమ్మలు కానీ ఇంకేమీ యాడ్ చేయకండి, అలాగే ప్రూఫ్ రీడింగ్ చేయండి, మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోండి, ఎగ్జాక్ట్ టైపింగ్ మెయింటైన్ ఎగ్జాక్ట్ స్పేసింగ్ చూసుకోండి, ఫుల్ ఫామ్స్ కానీ ఏమంటారు అబ్రివేషన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడకుండా చూసుకోండి. JDలో ఏముందో మీరు కూడా అవే మెన్షన్ చేసేట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ రెజ్యూమే స్కానర్స్ యూస్ చేసి మీ రెజ్యూమేని టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు మంచి మీ రెజ్యూమే ఎలా ఉందని తెలుస్తుంది అనమాట. లేకపోతే ఈ ChatGPT, Claude ఉంటాయి కదా, వాటికి కూడా మీరు ఇచ్చి మీ రెజ్యూమేని ఇచ్చి మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట మీ రెజ్యూమేని. హౌ టు ప్రిపేర్ ది ATS రెజ్యూమే. ఈ వీడియోలోనే రెజ్యూమే గురించి చేస్తే చాలా లెంత్ అయిపోవడం వల్ల పక్కన మీ అందరికి బోర్ కొట్టేస్తుంది. అందుకని ఇక్కడ కార్డ్స్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ మెన్షన్ చేస్తాను. అది 1 hour వీడియో అనమాట. కంప్లీట్గా మీకు అసలు రెజ్యూమే గురించి కంప్లీట్గా ఐడియా వస్తుంది. మీరు ఇంకా ఏ కంటెంట్ క్రియేటర్ కానీ ఏ యూట్యూబ్ వీడియో కానీ రెజ్యూమే రిలేటెడ్ ఎవరిని చూడక్కర్లేదు, ఆ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఆ ఒక్క వీడియో చూడడమే కాదు, మీరు దానికి తగ్గట్టుగా రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావడం ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియో చూడండి. ఈ వీడియో చూసాక కంపల్సరీగా వీడియో అనేది చూడండి, మిస్ అవ్వకండి, నరికేస్తా చూడకపోతే. అదండి మరి ATS సిస్టమ్ గురించి. నాకు తెలుసు ప్రెజెంట్ ఉన్న జాబ్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమని, కానీ ఇప్పుడు మీకు ATS సిస్టమ్ ఎలా వర్క్ అని క్లియర్గా తెలిసింది కాబట్టి మీరు ప్రతి జాబ్ అప్లికేషన్కి తగ్గట్టుగా ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా. దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఈ వీడియోని వరుడు హీరోయిన్ లాగా దాచకుండా బాహుబలి ప్రమోషన్స్ లాగా అందరికీ షేర్ చేసి ప్రమోట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఉంటా మరి, నేను మీ సఫ్. టాటా, బై.